మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ ప్రభుత్వ పాఠశాలకు సైన్స్ ల్యాబొరేటరీ పరికరాలు అందజేశారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా 1,50,000 విలువైన ఈ పరికరాలను కొనుగోలు చేసి పాఠశాలలకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు ఈ పరికరాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ఈరోజు ఎంపీఎంపీఎస్ ఉప్పులింగాపూర్ పాఠశాలకు విద్యార్థులకు ఉపయోగపడేటువంటి సైన్స్ ల్యాబ్ మెటీరియల్ను గ్రామ ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ గారి యొక్క సహకారంతో గత సంవత్సరం నుంచి చేసినటువంటి కృషి ఫలితంగా ఈరోజు వారి యొక్క కృషి ఫలితంగా నేడు పాఠశాలకు సైన్స్ ల్యాబ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ రావడం జరిగింది. మరి విద్యార్థులు నేర్చుకునేటప్పుడు ఊహించే దానికన్నా నిజ జీవితం నిజంగా జరిగేటువంటి విషయాలు ఎక్కువగా నేర్చుకుంటారు కాబట్టి మరి అందుకు విద్య జీవితంలో సైన్స్ అనేటువంటిది నిత్యం ఉపయోగపడేదే కాబట్టి అందుకు బోధన తర్వాత అభ్యసన రెండు బోధనాభ్యసన ప్రక్రియలు రెండు బలవంతం జరగడానికి మరి సైన్స్ విద్య అనేటువంటిది ల్యాబ్ పరికరాలు అనేటువంటి ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి మరి అందుకు అందించినటువంటి మరి గ్రామ పెద్దలకు మరి అదేవిధంగా వారి యొక్క కృషి అయినటువంటి ఈ సైన్స్ ల్యాబ్ రావడం మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బృందం తరఫున వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాము. మరి పాఠశాల యొక్క ప్రగతి పైన విద్యార్థుల యొక్క వారి బోధన పైన మరి మీ యొక్క సహకారం నిలవేరేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అందించినటువంటి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సరే, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మాజీ ఎంపీటీసీ మహేష్ రెడ్డి గారు మరి గ్రామ పెద్దలు అందరూ కూడా అందరి సహకారంతో మనకు పాఠశాలకు సంబంధించి సైన్స్ మీటింగ్ రావడము అద్భుతం. ఎందుకంటే 1,50,000 రూపాయలతో మనకు సైన్స్ మీటింగ్ రావడం అంటే చాలా గొప్ప. వాస్తవానికి సైన్స్ మీటింగ్ రావడానికి కూడా గత 1.5 ఇయర్ దాదాపు 1.5 ఇయర్ నుంచి కృషి చేయడం జరుగుతుంది. అంటే 2024 నుంచే దాని ఎస్టిమేషన్ తీసుకోవడము, తర్వాత సైన్స్ షాప్కి వెళ్ళి అక్కడ ఎస్టిమేషన్ తీసుకొని ఎంత ఖర్చు అవుతుంది, దానికి సంబంధించిన బిల్లు ఎవరు చెల్లించాలి. ఫస్ట్ మనకి ఏంటంటే ఈ అమౌంట్ ఈ సైన్స్ మీటింగ్ రావాలంటే ఫస్ట్ మనము పే చేయాలి, అడ్వాన్స్గా చెక్ ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ అవన్నీ ముందు క్లియర్ అయితేనే మనకు సైన్స్ మీటింగ్ వస్తుంది. తర్వాత ఎంబీ చేసిన తర్వాత దీని యొక్క అమౌంట్ అనేది మళ్ళీ షాప్కు పంపించడం జరుగుతుంది. ఈ రకంగా ఈ ప్రత్యేక శ్రద్ధ వహించిన మన ఎంపీటీసీ గారికి ప్రత్యేకంగా పిల్లల తరఫున పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదే రకంగా ఇంకా ముందు కూడా మీ యొక్క సహాయ సహకారాలు అవసరం. ఎందుకంటే ఈ సైన్స్ మీటింగ్ పెట్టడానికి అవసరం ఉంటే టేబుల్స్ కానీ, కొన్ని ర్యాక్స్ కానీ, పిల్లలకు కూర్చోవడానికి టేబుల్స్ డెస్కులు కానీ ఇలాంటివి కూడా ఏదైనా దాత ఉంటే ఆ దాత ద్వారా ఇప్పించగలరని ఈ సందర్భంగా పాఠశాల తరఫున కోరుతున్నాను. ఒక్కొక్కసారి మాకు కావాల్సింది, ఎందుకంటే ఒక్కొక్క సదుపాయం అనేది మనకు అందుబాటులోకి వస్తున్నాయి. ఖచ్చితంగా విలేజర్స్ అందరూ కూడా సహకారం చేస్తున్నారు. అదే రకంగా మన స్కూల్ ఇంకా స్ట్రెంత్ కూడా నేను ఏం చేసిన అంటే దాదాపుగా మా స్టాఫ్ అందరం కలిసి స్ట్రెంత్ 45-50 స్ట్రెంత్ కూడా దాదాపుగా 90,000 తీసుకొచ్చిన. కాబట్టి అందుకు తగ్గట్టుగా మీ సహాయ సహకారాలు కూడా నాకు ఎల్లవేళలా అందుతున్నాయి. ఇక ముందు కూడా ఎల్లవేళలా అందాలని, మా సమస్యలు ఏమున్నా మీకు మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. కాబట్టి మనకు పిల్లలకు కావాల్సిన అయితే డెస్కులు, తర్వాత కొన్ని ర్యాక్స్, తర్వాత టేబుల్స్, అదే రకంగా పిల్లలకు సంబంధించి టీచర్లు మొన్న ఒకరిద్దరు డిప్యూటేషన్ మీద వెళ్ళడం జరిగింది, ఒకరేమో బ్యాక్ లాగ్ పెట్టడం జరిగింది. అదే రకంగా మనకు వీలైతే ఒక వాలంటీర్లు కూడా పెట్టే అవకాశము కల్పించండి. మొన్నటి వరకు సర్పంచ్ సార్ కూడా కొన్ని పెట్టడం జరిగింది, మీరు సైన్స్ మీట్ ఇప్పించడం జరిగింది. ఈ రకంగా అన్ని రకాలుగా కూడా గ్రామస్తులు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మీకు అదే రకంగా మా స్టాఫ్ కూడా పిల్లల్ని మంచి
అభివృద్ధి పథంలో నడిపించడానికి, మంచి విద్య అందించడానికి మేము శాయశక్తులా కృషి చేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన వద్దనే ఉంచుకొని మరి విద్యా వ్యవస్థ పట్ల మరి ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూ ఎప్పటికప్పుడు మరి ఈ ఉపాధ్యాయుల నియామకం అయితేనేమి మరి స్కూళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మరి డైట్ ఛార్జీలు పెంచడానికే కానీ అనేక విధాలుగా ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మరి ఉప్పులింగాపూర్ గ్రామంలో మరి 45 మంది నుంచి 90 మంది పిల్లల వరకు చేపించిన ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సాండాలో ఒకటే టీచర్ ఉండే ఇంతవరకు మరి అక్కడ 5th క్లాస్ వరకు ఒకటే టీచర్ ఉంటే కూడా 2వ టీచర్ను అలాట్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇప్పుడు మన టీచర్ గురించి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా స్కూల్ ఓపెనింగ్ వరకు జూన్లో మరి ఆ కొత్తలు కూడా తీర్చే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ స్లాబ్స్ వాడుకోవడానికి మరి కావాల్సినటువంటి ర్యాకులు లేవు, టేబుల్స్ లేవు. ఇది ముందే అనుకూలం మనకు అవి కూడా కావాలని. సరే మనకు దానికి సరిపడిన నిధులు సమకూరలేదు కాబట్టి మన ప్రభుత్వం దీనికి 1,50,000 రూపాయలు సైన్స్ ల్యాబ్ మెటీరియల్ కేటాయించడం జరిగింది. కాబట్టి మనం వీటిని తీసుకొని ఈరోజు మన ఉపాధ్యాయులు ఉప్పులింగాపూర్ గ్రామ స్కూల్కు అందించడం జరిగింది. దీని ద్వారా మరి విద్యార్థులకు ఉప్పులింగాపూర్ గ్రామ విద్యార్థులందరూ కూడా పిల్లల్ని స్కూల్కు గవర్నమెంట్ కల్పిస్తున్న వసతులను ఉపయోగించుకొని ముందు స్థాయిలో పేరు నిలబెట్టాలని ఉపాధ్యాయులు కూడా మరి సహకరిస్తున్నారు. కాబట్టి మనం కూడా గ్రామస్తులం మరి సహకరించి విద్యాభివృద్ధికి పాల్పడాలని కోరుతున్నాం.